గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎంతో హడావిడి చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆమె చేరకముందు ఆమెతో పాటు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన దాదాపు 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇప్పుడు మౌనం వహించటం మేయర్ జీర్ణించుకోలేకపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మేయర్తో పాటు కాంగ్రెస్లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇప్పుడు సందిగ్ధంలో పడినట్లు సమాచారం. తొలుత ఆమె తండ్రి బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన కె కేశవరావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రచారం జరిగి ఆ తరువాత సీఎం రేవంత్ సమక్షంలో కూతురు తండ్రి కాంగ్రెస్లో అధికారికంగా చేరిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు మేయర్ విజయలక్ష్మికి టచ్లో ఉన్న బీఆర్ఎస్కు చెందిన దాదాపు 10 మంది కార్పొరేటర్లు నేటికి కాంగ్రెస్లో చేరకపోవడంతో మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరుతూ వారితో తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వీరిలో కొందరు 2026లో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకే టికెట్ ఇప్పించగలిగితే ఎలక్షన్ ముందు చేరుతామని క్లారిటీ ఇస్తున్నట్లు సమాచారం. తన తండ్రి కేశవరావుకు కాంగ్రెస్ పార్టీ మాతృపార్టీ అని, కాంగ్రెస్లోనూ ఆయనకు మంచి గుర్తింపే ఉంటుందని, ఆయన ద్వారా అందరికీ టికెట్లు ఇప్పించుకోవచ్చునని మేయర్ వారికి హామీలు ఇస్తున్నట్లు తెలిసింది. మరికొందరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్లు తమ భర్తల అభిప్రాయాలు తీసుకుని వారు అంగీకరిస్తేనే కాంగ్రెస్లో చేరుతామని స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్కు చెందిన ఓ 3 కార్పొరేటర్లు తాము పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి వస్తామని స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్ను దాదాపు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ఆదేశాలను శిరసావహించి తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేసిన నాగేందర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తరువాత మరికొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. 2002లో హైదరాబాద్ మేయర్ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన నాగేందర్కు గతంలో ఆసిఫ్ నగర్ ప్రస్తుతం నాంపల్లిగా మారిన నియోజకవర్గంతో పాటు సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఖైరతాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్పేట, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలలోనూ అనుచర గణం ఉండటంతో పాటు దానం నాగేందర్ సామాజిక వర్గమైన మున్నూరు కాపు కులస్తుల ఓట్లు కూడా ఉన్నాయి. విజయమే లక్ష్యంగా సమీకరణాలు చేయటంతో నాగేందర్ సిద్ధహస్తులు. ఆయన నామినేషన్ సమర్పించిన వెంటనే బీసీ వర్గానికి చెందిన మరో 2 ఎమ్మెల్యేలతో పాటు మేయర్ వెంటే కాంగ్రెస్లో చేరాలని భావించిన 10 మంది కార్పొరేటర్లు కండువా మార్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానున్నందున మున్ముందు కాంగ్రెస్లో చేరనున్న సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని మున్సిపల్ డివిజన్ల కార్పొరేటర్లు కొందరు ఇప్పటికే నాగేందర్కు టచ్లోకి వెళ్లినట్లు సమాచారం.